వెల్కమ్ టు ISR9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం బల్స్పాడు గ్రామంలో ఉన్నాం మనం ఈరోజు. బల్స్పాడు గ్రామానికి వచ్చాము. పేరు నాగరాజు గారు. సో ఎలా ఉందండి ఈ ప్రభుత్వ అభివృద్ధి, ఎలా ఉంది? మీ ఊరికి ఏ విధంగా అభివృద్ధి జరిగింది? బాగోలేదు. అభివృద్ధి అయితే ఏం లేదు. పథకాల పరంగా కొంచెం అంటే అభివృద్ధి అయితే ఏం చేయలేదు. బల్స్పాడులో డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ వాళ్ళు వచ్చిన కాడ నుంచి చేసింది ఏం లేదు. టీడీపీ గవర్నమెంట్లో వేసిన రోడ్లే. పథకాలు అనేది ఇంటింటికి వచ్చినట్ట. పథకాలైనా అమ్మఒడి అనేది అప్పుడు ఆయన వాగ్దానాల్లో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అని అన్నారు, కానీ ఒక్కరికే వేస్తున్నారు. ఫస్ట్ 15,000 వేసారు. దొడ్డి బాత్రూమ్ దానికోసమని కట్ చేసుకున్నారు. తర్వాత 13,000 అని చెప్పాలనుకుంటున్నారా? చెప్పాలనుకునేది ఏమన్నా చంద్రబాబు వస్తే బాగుంటుంది. అభివృద్ధి లేకపోవడం వల్ల చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అంటే మా ఫ్యూచర్ కాదండి, డెవలప్మెంట్. నా తర్వాత పిల్లలు ఉన్నారు కదా, మా పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే చంద్రబాబు ఉండాలి. అభివృద్ధి అయితే లేదు. పథకాలతో బ్రతకలేదు. అభివృద్ధి కావాలి. చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు? మాకు స్వచ్ఛందంగా వచ్చే కార్యకర్తలు ఉన్నారు. ఏంది, ఎటువంటి ఇబ్బంది లేదు, గెలుపు ఖాయం. కానీ వాళ్ళు చేసిన అరాజకం ఏంటంటే ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం, ఏ చిన్న గొడవ కూడా ఇది లేపటం, ఉసుక మాఫియా, బియ్యం, మందు, మద్యం అసలు తాగితే ఎట్లా ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఏ అమ్మఒడి అని చెప్పేసి 13,000 వేసిండు, 15,000 ఎంతమంది ఉంటే అంతమంది పిలగాలని చెప్పేసి అన్నాడు. అది కట్ చేసిండు. ఇంకొకటి, రోడ్లు కానీ ఊళ్ళో కానీ మా గ్రామానికి స్థలాలు ఇస్తామని చెప్పేసి అందరం తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి లాస్ట్కి నిరాశపరిచి ఏం చేశారు, స్థలం వేయలేంత వరకు ఒక సైడ్ కాలం వేయలేదు. మా బజార్ చూడండి ఒకసారి, ఒక సైడ్ కాలం లేదు. ఏ కాలనీ అండి మీది? మాది ఓసీ కాలనీ. కనీసం చేసింది లేదు, ఎవరిని పట్టించుకునేది లేదు. కనీసం ఇంటికి వచ్చి అడిగి వారంటీలు పెట్టారు. ఈ వారంటీ వ్యవస్థ కూడా ఈ ప్రోగ్రాం మీకు జరుగుతుంది, ఈ కార్యక్రమం మీకు జరుగుతుంది, ఈ పథకం మీకు వస్తుందని చెప్పిన వాళ్ళు కూడా లేరు. ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ అడిగారా? అందరిని అడిగినాం, చక్కెరేటతో సహా అడిగినాం, ఎవరు పట్టించుకోలేదు. ఏం చెప్పాలి? ఇక ఎంత అరాజకంగా ఉందంటే నెక్స్ట్ చంద్రబాబు వస్తే గానీ ఈ రాష్ట్రం బాగుపడుద్ది, లేకపోతే బాగుపడదు. అంటే మేము పక్షపాతం లేకుండా చేస్తామని చెప్పి చెప్పుకుంటున్నారు. పక్షపాతం మాకేం లేదు. ఆ పార్టీ ఈ పార్టీ వైసీపీ వాళ్ళు పక్షపాతం వాళ్ళు ప్రచారం తప్ప ఏం లేదు. అది వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే మాటల్లో ఉంది కానీ చేతల్లో లేదు. అది వాళ్ళ చేతల్లో లేదు, మాటల్లోనే ఉంది. మాకు జరిగింది ఏం లేదు. ఎంతో మందికి ఎన్నో హామీలు ఇచ్చారు, నవరత్నాలు అన్నారు, అన్ని అన్నారు, ఏం చేసింది ఏమి లేదు. మీరు మార్పు కోరుకుంటున్నారా? మార్పు చాలా కోరుకుంటున్నాం. ఓసీ కాలనీ వరకేనా? ఒక ఓసీ కాలనీ కాదు, బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ అందరు కోరుకుంటున్నారు. అందరు చాలా మంది మారిపోయారు. ఎంతమంది ఓటింగ్ ఉందండి బల్స్పాడులో? 2,000 ఓటింగ్. 2,000 ఓటింగ్ లో 1,500 మనకే పడతాయి టీడీపీకి, వాళ్ళకి 500 కూడా పడవు. ఉసుక అసలు డైరెక్ట్ గా 7-8 ఎలక్షన్ కోడ్ పడ్డా కానీ తిరుగుతున్నాయి బండ్లు. ఎందుకు తిరుగుతున్నాయి? వాళ్ళ రాజకీయం ఎట్లా ఉంది తెలుసా? చాలా దారుణంగా ఉంది, చెప్పుకుంటే చాలా ఉన్నాయి. కానీ చంద్రబాబు వస్తే మాకు బాగుంటుందండి. ఆయన పెట్టిన పథకాలు కానీ, ఆయన అమ్మఒడి అని ఇవన్నీ పెట్టిండు. ఏంది, ఇంతకుముందు చంద్రాన్ని కానుకొని వచ్చేది ఏంది, ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పెట్టిండు ఇవన్నీ వచ్చి. ఇంతమంది తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది అసంతృప్తితో ఉండి ఇవాళ చాలా మంది మారిపోయారు. అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి ఎవరు అన్నం పెడతారండి? అది పెట్టి ఆయన మార్చారా? ఏం మారవలేదు. ఇలా ఆయన పెడతాడు సొంత ఖర్చులతోటి, ప్రతిపక్షంలో ఉండి కూడా. ఇవన్నిటి కారణం ఎవరు? శ్రీరామ్ తాతయ్య గారు. మా ఎమ్మెల్యే గారు ఇంటికి పోతే సాయం చేస్తామే కానీ పంపించేది లేదు. అభివృద్ధి లేదు కాబట్టి బల్స్పాడు గ్రామంలో ఉన్న ప్రజలు కూడా మార్పు చెందాలి, మార్పు రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో కెమెరామెన్ విష్ణుతోటి ISR బల్స్పాడు గ్రామం. బల్స్పాడు గ్రామం ఎస్సీ కాలనీకి వచ్చాం, 3వ వార్డులోనే ఉందండి. ప్రభుత్వం ఎలా ఉంది? మీ ఊరికి అభివృద్ధి ఎలా ఉంది? ప్రభుత్వం మంచిగానే ఉంది. మా ఊరు కూడా అభివృద్ధి బాగానే ఉంది. వచ్చే పథకాలు ప్రజలకు బాగానే అందుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి వల్ల పథకాలు కూడా మంచిగా అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి.
అంటే ఎలాంటి అభివృద్ధి జరిగింది? అభివృద్ధి అంటే పథకాలు కాకుండా కేంద్రం నుంచి వచ్చే నిధులు రోడ్లు అన్ని వేసే ఉన్నాయి ఇదివరకు. మళ్ళీ రోడ్లు వేయాలంటే ఆడ తెచ్చేస్తారు కేంద్ర ప్రభుత్వం నిధులతోటి. ఈ కేంద్రం వేసిన రోడ్లని మా ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అన్నారు వేశారు. మళ్ళీ రోడ్లు తెచ్చేయాలంటే ఆడ నుంచి చేస్తారు ఈ రోడ్లు కేంద్రం ఇచ్చే నిధులు. డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ కూడా బాగానే ఉంది, కాకపోతే ఎస్సీ కాలనీలో 2 డ్రైనేజీలు లేవు. అది ఇప్పుడు మళ్ళీ వస్తే ఏమన్నా పెడతారా మళ్ళీ? ఆల్రెడీ ఇప్పుడు 5 సంవత్సరాలు ఉన్నారు కదా, ఇప్పుడు ఎందుకు చేయలేదంటారు? అడగలేదు. మేము అడిగితే ఫండ్స్ రాలేదు. జగన్మోహన్ రెడ్డి వల్ల అవుతుందిలే కానీ ఫండ్స్ ప్రెసిడెంట్లకి ఏమీ లేదు. కాకపోతే వచ్చిన తర్వాత మేము అయిపోతాం అంటున్నాం. మరి కొంతమంది వ్యతిరేకత కూడా చూపిస్తుంది మీ ఊర్లోనే. ఇంతకుముందు వేరే వాళ్ళతో మాట్లాడాము, మా గ్రామంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని కూడా అంటున్నారు. మీరు అభివృద్ధి అంటే ఈ సైడ్ డ్రైనేజీ వల్ల అభివృద్ధి కానీ మిగతా అభివృద్ధి మొత్తం జరిగిపోయింది. ప్రతి ఒక్క కులానికి డబ్బులు అందుతాయి, పథకాలు మొత్తం అందరికి వస్తున్నాయి. పార్టీ లేదు, ప్రాంతం లేదు, మతం లేదు, కులం లేదు, అందరికి వస్తున్నాయి ఉంది. సో ఎలా ఉందండి మీ ఊరు గ్రామ ప్రజలు ఎలా అంటున్నారు? మరి ఇదే ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తారా, ఏమన్నా మార్పు కోరుతున్నారు? ఇదే ప్రభుత్వం కంటిన్యూ కావాలనుకుంటున్నారు. కొంతమంది ఎందుకని మార్పు కావాలంటున్నారు? ఎవరి అభిప్రాయం వాళ్ళది. వాళ్ళ అభిమానులు ఉన్నారు, వాళ్ళు అంటారు మేము వచ్చే అభిమానులు మేము అంతే అంటారు. అంటే గ్రామానికి అభివృద్ధి జరగలేదు, అందుకే మేము మార్పు కావాలంటున్నారు. గ్రామానికి అభివృద్ధి కావాలంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిలేరు అందరికి. ప్రతి ఒక్క ఇంట్లో ఉద్యోగం కావాలంటారు. ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వంలో 600 పథకాలు పెట్టిండు, ఎవరికి ఏమి ఇచ్చిండా ఉద్యోగం? ఏం కొన్ని అమలు చేసిండు, వాలంటీర్లను పెట్టి వ్యవస్థని, కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాయి. ఆయన 600 పథకాల వల్ల ఏమి ఇచ్చిండు? ఒక్కడికన్నా ఉద్యోగం చూపించాను నేను చెప్తా. 600 పథకాల వల్ల ఏం 9 పెట్టి నాకు ఎక్కువ చేస్తుంది.